నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి ముఖ్యాంశాలు। రేమిడిచెర్లలో పర్యటించిన ఏపీ ఎస్టీ కమిషన్ మెంబర్ వడిత్య శంకర్ నాయక్ ఎస్టీ కమిషన్ ద్వారా గిరిజనులకు న్యాయం చేస్తామని వెల్లడించి ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు సుదీర్ఘంగా చర్చలు। నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు, నాటుసారా బెల్లంబుగుట స్వాధీనం, ఇద్దరిపై కేసు నమోదు చేసిన ఈపూర్ ఎస్ఐ మహమ్మద్ ఫిరోజ్। వివేకానంద పాఠశాల 36వ వార్షికోత్సవ వేడుకలు, హాజరైన డిప్యూటీ డీఈఓ వేణు, అలరించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు। ఆడపడుచులకు చీరల కానుకలను ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అందించారు। జెన్నీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని నూజెండ్ల మండలం టి అన్నవరం, తెల్లబాడు, ఖమ్మంపాడు, పమిడిపాడు, కొత్త పమిడిపాడు, అల్లిబాయిపాలెంలో ఆడపడుచులకు ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు చీరలను కానుకగా అందించారు। ప్రతి ఒక్క అక్కా చెల్లెమ్మలకు పండుగ కానుక అందించడం చాలా సంతోషంగా ఉందని, ఆడపడుచులకు అండగా తాను అన్నగా భావించి పండుగ కానుక చీరలు పంపిణీ చేస్తున్నామన్నారు। వినికొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడిని రాష్ట్ర ఎస్సీ కమిషన్ మెంబర్ వడిత్య శంకర్ నాయక్ మర్యాద పూర్వకంగా కలిశారు। వినికొండ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కలిసిన మెంబర్ ఎమ్మెల్యేను సన్మానించారు। అనంతరం ఎస్టీ సమస్యల పరిష్కారం పైన సుదీర్ఘంగా చర్చించారు। అనంతరం వినికొండ పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ లో మీడియాతో రాష్ట్ర ఎస్టీ కమిషన్ మెంబర్ వడిత్య శంకర్ నాయక్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక గిరిజనులకు న్యాయం జరిగిందని, అందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎస్టీ కమిషన్ దోహదపడుతుందని అన్నారు। బొల్లాపల్లి మండలం రేమిడిచెర్ల గ్రామంలో గిరిజనుల భూములు లీజ్ పేరిట కొందరు తీసుకొని ఆక్రమించుకున్నారని, గ్రామ గిరిజనుల ఫిర్యాదుతో గ్రామంలో డిటిడబ్ల్యూఓ లోతేటి వరలక్ష్మి, ఆర్డీఓ శేషిరెడ్డి, బొల్లాపల్లి తహసీల్దార్ దుర్గేష్ మండల స్థాయి అధికారులతో పర్యటించి గిరిజన సమస్యలను తెలుసుకున్నామన్నారు। విచారణ జరిపించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించామని, గిరిజనులకు ఎస్టీ కమిషన్ అండగా ఉంటుందన్నారు। ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం। నా పేరు వడిత్య శంకర్ నాయక్, నేను ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్లో గౌరవ సభ్యులుగా ఉన్నాను। ఇవాళ దీనిలో భాగంగానే పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలంలో ఉన్నటువంటి రేమిడిచెర్ల అనేటువంటి ఒక గ్రామాన్ని, గిరిజనులు నివసిస్తున్నటువంటి గ్రామాన్ని, వారి యొక్క విన్నపం మేరకు ఇవాళ ఎస్టీ కమిషన్గా ఆ గ్రామానికి వెళ్ళడం, ఆ ప్రజలందరి యొక్క సమస్యలను ప్రత్యక్షంగా అడిగి ఇవాళ కమిషన్ సభ్యుడిగా ఇవాళ తెలుసుకోవడం జరిగింది। ఇదే క్రమంలో అక్కడ సంబంధించిన అధికారులు, అంటే ప్రజల నుంచి ఏ సమస్యలు అయితే కమిషన్ దృష్టికి వచ్చిందో ఆ సమస్యల పరిష్కారానికి చర్యలు ఏ విధంగా తీసుకోవాలనే దాని మీద అక్కడ ఆర్డీఓ గారు వచ్చారు, లోకల్ తహసీల్దార్ గారు వచ్చారు, ఎంపీడీఓ గారు వచ్చారు, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ డిటిడబ్ల్యూ గారు వచ్చారు, మిగతా పోలీసు శాఖ అధికారులు కావచ్చు, మిగతా అన్ని లైన్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు అందరూ కూడా వచ్చారు। అక్కడ కమిషన్ దృష్టికి మేజర్గా అక్కడ భూ సమస్యలు మరి ఉన్నాయని కమిషన్ దృష్టికి రావడం జరిగింది। దాదాపుగా 450 ఎకరాల భూమిని, అంటే అసైన్డ్ భూమిని ఎస్టీలకి, దళితులకి, గిరిజనులకి ఇచ్చినటువంటి భూములని గతంలో ఎవరో 3,500 రూపాయల నుంచి 6,500 రూపాయల చొప్పున ఆ భూములని మరి లీజుకు తీసుకొని సాగు చేసుకుంటామని చెప్పి ఇవాళ ఆ భూములను ఎవరైతే నిజమైనటువంటి అంటే రైతులు ఉన్నారో వాళ్ళకు కాకుండా మరి వాళ్ళే ఇవాళ సాగులో ఉన్నారనేది ఇవాళ కమిషన్ దృష్టికి ప్రజల నుంచి వచ్చింది। ఆ విషయాన్ని కూడా అక్కడే ఆర్డీఓ గారి ద్వారా ఎంఆర్ఓ గారికి కూడా కమిషన్ దాని మీద సమగ్రంగా విచారణ జరిపించి మరి దీంట్లో వాస్తవం ఎంత ఉందో దాన్ని పూర్తిగా మీరు వెలికి తీసి నిజమైనటువంటి బాధ్యతలు కూడా న్యాయం చేయాలని కమిషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ని కూడా కోరడం జరిగింది। వారు కూడా 15 రోజుల్లోపు దాని మీద పూర్తిగా సమగ్రంగా విచారణ జరిపి మరి రిపోర్ట్ని కూడా గౌరవ కలెక్టర్ గారికి, ప్రభుత్వానికి, కమిషన్ కూడా నివేదిస్తామని కూడా కమిషన్ దృష్టికి మరి సభాముఖంగా వారు తెలపడం జరిగింది। సంబంధించి అందరికీ లేఅవుట్లు వేశారు,
వాళ్ళందరూ కూడా అర్హులు లిస్టులో ప్రకటించినప్పటికీ కూడా ఇంకా వాళ్ళకి రికార్డులు ఇంకా మాకు అందలేదని చెప్పారు. ఆ విషయాన్ని కూడా తహసీల్దార్ గారి దృష్టికి తీసుకొచ్చాం. ఇమ్మీడియట్గా 1 వీక్ లోపు వాళ్ళందరికీ కూడా రికార్డులు కూడా జారీ చేసేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుందని కూడా మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్రమంతా కూడా మేము పర్యటిస్తూ ఉన్నాం. ఇవాళ గత ప్రభుత్వం యొక్క హయాంలో ప్రజలకి ఒక పథకం ఇంప్లిమెంట్ చేస్తే ఒకరికి అందితే ఒకరికి అందనటువంటి స్థితి నుంచి ఈరోజు అందరికి కూడా ఆశాజనకంగా సంతృప్తికరంగా ప్రభుత్వ పథకాలన్నీ కూడా అందించడంలో ఇవాళ అధికారులు కావచ్చు, సచివాలయ వ్యవస్థ కావచ్చు, అందరూ కూడా స్థానిక ప్రజాప్రతినిధులు, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎంతో విశేషమైనటువంటి కృషి చేస్తూ ఉన్నారు. ఇవాళ దానికి నిదర్శనమే ఇవన్నీ కూడా ఇవాళ మనకు కనిపిస్తూ ఉన్నాయని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ కూడా మేము ఇవాళ ప్రభుత్వం దృష్టిలో, అధికారుల దృష్టిలో పెట్టాం. అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ప్రభుత్వం తరపున ఇవాళ ఇవన్నీ కూడా మాకు అవకాశం ఇచ్చింది ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే గిరిజనులకి ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్లో మమ్మల్ని సభ్యులుగా, చైర్మన్లుగా నియమించి ప్రజలకి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వెళ్ళి మీరు వాళ్ళ తరపున పని చేయమని ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక అవకాశం ఇచ్చారు. కాబట్టి ఇవాళ మేము ఎక్కడ మా దృష్టిలో ఏ సమస్య వచ్చినా వెళ్ళి ఆ ప్రజల తరపున మేము మాట్లాడడం కానీ, వారికి అండగా నిలబడడం కానీ, వారి సమస్యని అధికారుల ద్వారా పరిష్కరించడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఇంతకుముందే నేను మార్నింగ్ కూడా చెప్పాను, ఏ గిరిజనుడికి ఏ ఆపద వచ్చినా కమిషన్ అండగా ఉంటుంది. ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. మంచి చేసే ప్రభుత్వానికి, గిరిజనుల సంక్షేమానికి, గిరిజనుల యొక్క అభివృద్ధికి పాటుపడేటువంటి ప్రభుత్వానికి మనం అందరం కూడా కొంత అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని కూడా చెప్పడం జరిగింది. ఇవాళ విద్య కోసం, వైద్యం కోసం ఈ ప్రభుత్వం ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ఉంది. ఇవాళ విద్య ద్వారా మాత్రమే సమాజంలో మార్పు వస్తుంది, పేదల జీవితాల్లో మార్పు వస్తుందని ఇవాళ గ్రహించాడు. కాబట్టి ఇవాళ ఇంగ్లీష్ మీడియం విద్యని కూడా ప్రభుత్వ బడుల్లో ఇవాళ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. ఇవాళ హాస్పిటల్స్ కానీ, గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో ట్రైబల్స్కి మెరుగైన వైద్యం కానీ, విద్య కానీ ఇవాళ అన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇంప్లిమెంట్ చేస్తూ ఉందనే విషయం కూడా మీకు గుర్తు చేయడం జరిగింది. కాబట్టి ఆఖరిగా నేను చెప్పేది ఏంటంటే 4 అంశాల మీద ఇవాళ ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం కమిషన్ పనిచేస్తూ ఉంది. ఒకటి, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ గిరిజనులకు అందించాలి, మంచి వైద్యాన్ని అందించాలి, వారికి ఆర్థికంగా వారి కుటుంబాలను బలోపేతం చేయాలి, చదువుకున్న నిరుద్యోగ యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఇవాళ ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం, కమిషన్ అందరూ కూడా ఇది ఒక ప్రణాళిక పెట్టుకొని ఇవాళ రాష్ట్రమంతా విస్తృతంగా తిరిగి పనిచేస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్య కూడా తొందరలోనే, అతి త్వరలోనే దశల వారీగా అవన్నీ కూడా పరిష్కారం అవ్వడానికి కమిషన్ అధికారుల ద్వారా ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున ముందుకెళ్తుందని కూడా మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. బీసీల ఐక్యతను చాటి బీసీల బలోపేతానికి కృషి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ అధ్యక్షులు కేసన శంకర్రావు పిలుపునిచ్చారు. వినుకొండ నియోజకవర్గ బీసీ నాయకుల సమావేశం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ సంక్షేమ అధ్యక్షులు కేసన శంకర్రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నుల శ్రీను తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు నాగమల్లేశ్వరరావు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా మీసాల మురళీకృష్ణ యాదవ్ ను, వినుకొండ నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా న్యాయవాది షేక్ సిద్దయ్య, వినుకొండ మండల అధ్యక్షులుగా అలిమల్ల కాసింలను ఎన్నుకొని నియామక పత్రాలను అందజేశారు. మీడియా మిత్రులకి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వినుకొండ నియోజకవర్గ స్థాయిలో వివిధ కుల సంఘ నాయకులు, బీసీ నాయకులందరూ కూడా సమావేశమై ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నందుకు వారందరూ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు నియోజకవర్గం అధ్యక్షులుగా సిద్ధయ్య గారు యువకుడు, ఉత్సాహవంతుడు, అదేవిధంగా ప్రజల యొక్క సమస్యల మీద నిరంతరం పోరాటం చేసి బీసీ సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేస్తానని ముందుకొచ్చినందుకు వారికి ముందుగా నియోజకవర్గం తరఫున రాష్ట్ర అధ్యక్షుడు వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా మీసాల మురళీకృష్ణ గారిని నియమించడం జరిగింది. వారు కూడా ఈ రోజున మరి రాష్ట్రంలో మేము చేసేటువంటి సేవలన్నీ గుర్తించి సమాజంలో ఒక మార్పు వరకు బీసీ సంక్షేమ సంఘంలో కలిసి పనిచేయటానికి ముందుకొచ్చినటువంటి మరి మురళి గారు కూడా
రాష్ట్ర అధ్యక్షుడు నేను వారికి హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. పాశవ నాగమల్లేశ్వరరావు గారు గతంలో నియోజకవర్గ అధ్యక్షుడిగా చేసి అనేక కార్యక్రమాలు, ఉద్యమాలు, పోరాటాలు చేసి మరి ఈ రోజున వారికి జిల్లా ఉపాధ్యక్షుడిగా మేము ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. ఆయన సేవల్ని జిల్లా మొత్తం కూడా మేము ఉపయోగించుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఆయనకి ప్రమోషన్ ఇచ్చి ఈ రోజున ఉపాధ్యక్షుడిగా నియమించడం కూడా జరిగింది. అదేవిధంగా వినుకొండ రూరల్ ఆకుమల్ల కాశీ గారిని యువకుడు, ఉత్సాహవంతుడు, మరి ప్రజల యొక్క సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తారని ముందుకు వచ్చినందుకు వారికి కూడా మరి నియోజకవర్గం తరఫున జిల్లా రాష్ట్ర అధ్యక్షుడిగా వారికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో వినుకొండ నియోజకవర్గం రేపు 2029లో బీసీ అభ్యర్థిని ఇక్కడ గెలిపించేటువంటి అందుకు మీరందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించి ఈ రోజున నియోజకవర్గంలో 5-6 మండలాల్లో కూడా బీసీ వర్గాన్ని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్ వర్గాలన్నీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి రేపు 29లో బీసీ జెండా మరి వినుకొండలో ఎగరేయాలని చెప్పని కోరుకుంటూ ఈ రోజున ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈపూరు మండలం ఇనిమెల్ల గ్రామ సమీప అడవిలో కుందేలు బోర్డు వద్ద అందిన సమాచారం మేర నాటుసారా కాస్తున్న స్థావరాలపై ఈపూరు ఎస్ఐ మహమ్మద్ ఫెరోజ్ సిబ్బందితో దాడి చేసి నాటుసారా కాస్తున్న నకరికల్లు మండలం చేజర్ల గ్రామానికి చెందిన వ్యక్తులను పట్టుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. వారి వద్ద నుండి 200 లీటర్ల నాటుసారా, 1000 లీటర్ల బెల్లం ఊటను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసి వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినట్లు ఆయన తెలిపారు. మండలంలో ఎక్కడైనా ఎవరైనా అక్రమ మద్యం, నాటుసారా తయారు చేస్తున్నా, అమ్ముతున్నా, బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నటువంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని ఎస్ఐ ఫెరోజ్ అన్నారు. వినుకొండ శ్రీ వివేకానంద విద్యా సంస్థల 36వ వార్షికోత్సవ వేడుకలు వినుకొండ గంగినేని కళ్యాణ మండపంలో నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ సయ్యద్ అహ్మద్ రఫీ, డైరెక్టర్ సయ్యద్ ఆరిఫ్ల ఆధ్వర్యంలో జరుగుతున్న పాఠశాల వార్షికోత్సవ వేడుకలకు జిల్లా డిప్యూటీ డిఈఓ వేణు, ఎంఈఓ జఫ్రుల్లాలు హాజరయ్యారు. చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. పరీక్షలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పాఠశాల నిర్వాహకులు డిప్యూటీ డిఈఓ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయించారు. 36 ఏళ్ల శ్రీ వివేకానంద పాఠశాల ప్రస్థానంపై పాఠశాల కరస్పాండెంట్ సయ్యద్ అహ్మద్ రఫీ మాట్లాడగా విద్యార్థులను, పాఠశాలను ఉద్దేశించి డిఈఓ వేణు మాట్లాడారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఈఓ, ఎంఈఓ, పాఠశాల కరస్పాండెంట్, డైరెక్టర్లకు సన్మానం చేశారు. 1988వ సంవత్సరం జూన్ 1న శ్రీ వివేకానంద హై స్కూల్ స్టార్ట్ చేసి నేటికి 36 వసంతాలు పూర్తి చేసుకొని 36వ యాన్యువల్ డే సందర్భంగా ఈరోజు 27/1/24న ఈ చక్కటి కార్యక్రమము విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి మా జిల్లా ఉప విద్యాశాఖాధికారి వేణుగారు, అలానే మండల విద్యాశాఖాధికారి జఫ్రుల్లా గారు, అలానే మా హై స్కూల్ డైరెక్టర్ ఆరిఫ్ గారు, అలానే మా స్కూల్ హిందీ మాస్టర్ భాషా గారు, అలానే మా హై స్కూల్ హెచ్ఎం హెడ్ మిసెస్ అనుషా గారు, వీళ్ళందరూ, అలానే విద్యార్థుల తల్లిదండ్రులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అలానే ఈ సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా దాదాపు సాయంత్రం 6-7 గంటల దాకా జరుగుతాయి కాబట్టి వాటినంతటిని తిలకించవలసిందిగా కోరుకుంటాం. ఈరోజు వివేకానంద విద్యా సంస్థల 30వ వార్షికోత్సవానికి మరి యాన్యువల్ డే అంటారు. యాన్యువల్ డే ఫంక్షన్కి ఈరోజు ముఖ్య అతిథిగా రావడం నా అదృష్టం. ఈ విద్యా సంస్థల యొక్క నుంచి నాకు దాదాపు 20 సంవత్సరాల నుంచి అనుభవం, మనకు ఒక మంచి అనుభవం ఉంది. దీని డైరెక్టర్ గారైన ఫౌండర్ అనుకోవాలి, ఫౌండర్ గారైన రఫీ గారితో మాకు మంచి అనుభవం ఉంది. ఈ విద్యా సంస్థ ఈ 36 సంవత్సరాలే కాదు, ఇంకా 50-100 సంవత్సరాలు ఇలానే మంచి స్థాయిలో ముందుకు వెళ్ళి మంచి పౌరుల్ని తయారు చేయాలని ఈ సందర్భంగా నేను ఆశిస్తున్నాను. మరి ఈ యాన్యువల్ డే ఫంక్షన్లో ఈరోజు ఇలా ఈ అందరి ముందు నేను ఇక్కడ ఒక చీఫ్ గెస్ట్గా రావడం అనేది చాలా సంతోషకరం. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వాళ్ళు టైం మేనేజ్మెంట్ని ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి. ఆర్ట్స్ జీవితంలో ఏదైతే ఆర్ట్స్ అనేది ఎప్పుడు ఉంటాయి, ఈ ఆర్ట్స్ అన్నింటినీ ఎదుర్కొంటూ
వాటిని అధిగమిస్తూ ముందుకెళ్లాలని మన విద్యార్థులందరికీ తెలియజేయడం జరిగింది. అలానే ఎవరైతే మనల్ని వెనక్కి లాగుతూ ఉంటారో వాటన్నిటిని మనం మర్చిపోవడం, అలానే మన స్ట్రెంగ్త్స్ ఏమున్నాయో మన స్వాట్ అనాలిసిస్, మన స్ట్రెంగ్త్ వీక్నెసెస్ని మనం ఎప్పుడు దృష్టిలో పెట్టుకొని వాటిని మనం అధిగమించడానికి ఎప్పుడు కృషి చేయాలని, అలానే జీవితంలో ఏదైనా సాధించవచ్చు, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అండ్ దెర్ విల్ బి నో షార్ట్ కట్స్ ఫర్ సక్సెస్ ఎక్సెప్ట్ హార్డ్ వర్క్ అనేది ఈరోజు పిల్లలకి తెలియజేయడం జరిగింది. మరి ఈ విధంగా వాళ్ళు జీవితంలో మంచి స్థాయికి ఎదగాలని చెప్పేసి ఈ విద్యా సంస్థకి, అలానే మన రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చే పౌరులుగా ఎదగాలని ఆశిస్తున్నాను. వినికొండ వెల్లటూరు రోడ్డులో వృద్ధాశ్రమ నిర్వాహకుడు గుమ్మడి వెంకటేశ్వరరావు నిస్సహాయులకు చేయూతనందిస్తూ చేస్తున్న సమాజ సేవను గుర్తించిన నర్సాపేట జిల్లా కలెక్టర్ లోతెట్టి శివశంకర్, ఎస్పీ రవిశంకర్ చేతుల మీదుగా గణతంత్ర దినోత్సవ వేడుకలలో గుమ్మడి వెంకటేశ్వరరావుకు సామాజిక సేవ కింద ప్రశంస పత్రాన్ని అందజేశారు. వృత్తిపరంగా ఏపీఎస్ ఆర్టీసీ వినుకొండ డిపోలో చిరుద్యోగిగా వృత్తి ధర్మాన్ని నిబద్ధతతో నిర్వహిస్తున్నందుకు ఆర్టీసీ ఆర్ఎం డిపో మేనేజర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. అటు వృత్తిపరంగా ఇటు ప్రవృత్తిపరంగా గుమ్మడి అవార్డులు పొందినందుకు పట్టణంలోని ప్రముఖులు, కళాకారుల నుండి అభినందనలు వెల్లువెత్తాయి. కూలీ పనుల నిమిత్తం వినుకొండ పట్టణానికి వస్తున్న కూలీలకు స్వల్ప గాయాలైన సంఘటన శనివారం పట్టణంలోని రైల్వే స్టేషన్ కు వెళ్లే మార్గ సమీపంలో చోటు చేసుకుంది. క్షతగాతులు తెలిపిన సమాచారం మేరకు శావిలాపురం మండలం నుండి కూలీ పనుల నిమిత్తం దాదాపు 15 మందితో ట్రాలీ ఆటోలో వినుకొండ పట్టణానికి రావటం జరిగిందన్నారు. పట్టణానికి చేరుకున్న సమయంలో ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టుకు ఢీకొనటంతో ఆటోలో ప్రయాణించే 5గురికి స్వల్ప గాయాలు కాగా చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు చేరుకున్నారు. ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రాజ్యాంగం మనకు ఇచ్చిన విలువలను కాపాడుకోవాలని, భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకోవాలని వినుకొండ ఎన్ఎస్పీ కాలనీలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న పట్టణ ఎస్ఐ స్వర్ణలత అన్నారు. జైభీమ్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ముట్లూరి ఏలిషాబాబు ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎన్ఎస్పీ కాలనీలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ఘనంగా నిర్వహించారు. గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను, పౌరులకు కల్పించిన హక్కులు, విధుల ప్రాధాన్యత గురించి పలువురు ప్రసంగించారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులకు పెన్నులు, ప్యాడ్స్ అందజేశారు. ఉత్తమ తహసీల్దార్ అవార్డును ఈపూరు మండలం తహసీల్దార్ సుధాకర్ జిల్లా కలెక్టర్ లోతెట్టి శివశంకర్ చేతుల మీదుగా అందుకున్నారు. జిల్లా కేంద్రమైన నర్సాపేటలోని కోడెల శివప్రసాదరావు స్టేడియంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈపూరు మండలం తహసీల్దార్ సుధాకర్ కు జిల్లా స్థాయి ఉత్తమ తహసీల్దార్ అవార్డు ప్రశంసా పత్రం కలెక్టర్ చేతుల మీదుగా అందుకున్నారు. తహసీల్దార్ కు ఉత్తమ అవార్డు రావటం పట్ల కార్యాలయ సిబ్బంది, మండల స్థాయి అధికారులు, మండల స్థాయి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.